this video, now I am going to explain PHP file uploading concept, right? So examination point of view, it's very important, right? So what is file uploading in PHP? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫార్మ్స్ బై యూజింగ్ HTML, రైట్? బై యూజింగ్ HTML ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫార్మ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవడం చెప్పండి? డేటాని కలెక్ట్ చేసుకోవడానికి కదా. సో దట్ వన్స్ ఒకసారి ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ మీరు ఫైల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది బైనరీ ఆర్ టెక్స్ట్ బోత్. ఓకే, యూ కెన్ టేక్ బైనరీ ఆర్ టెక్స్ట్ ఫైల్స్. ఆ టెక్స్ట్ ఫైల్స్ ని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్ కి అప్లోడ్ చేయాలి. అది కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే, సో దట్ PHPలో ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేశాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్స్ రాసి కింద ఈ ప్రోగ్రామ్ అండ్ అవుట్లైన్ అవుట్పుట్స్, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ ఇలా రాస్తే చాలండి. ఇప్పుడు ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను చూసారా. సో ఇక్కడ కోడ్ కింద అవుట్పుట్ మెన్షన్ చేశాను. ఇవి నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ మీ కంప్లీట్ ద అవుట్లైన్స్. చూడండి ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఆ ఫామ్ కి రిలేటెడ్ కోడ్ అండి ఇది. ఓకే, సో బై దిస్ కోడ్ ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫార్మ్స్ ని ఉపయోగించి నేను ఫైల్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది వేరే ప్లేస్ లోకి మూవ్ అయిపోవాలి. అది యాక్చువల్లీ ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్. క్లారిటీ? సో ఇందులో ఉన్న కంటెంట్ అని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి PHP కావాలి మనకి. అదే ఇక్కడ అంటున్నాడు. ఓకే, చూడండి సెకండ్ పాయింట్, యూ కెన్ హ్యావ్ ద ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైల్ టు బి అప్లోడ్ త్రూ PHP అథెంటికేషన్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం మూవ్ చేస్తున్న ఫైల్స్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ ని కంప్లీట్ ట్రాక్ చేయడానికి మనం PHPలో ఒక గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద $_files. సో బై దిస్ గ్లోబల్ వేరియబుల్ యూ కెన్ ట్రాక్ ద ఫైల్స్ డీటెయిల్స్. డీటెయిల్స్ మీన్స్ ఫైల్ నేమ్, ఫైల్ టైప్స్, సైజ్, పాత్, ఇవన్నీ కూడా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు. సో ఇది అవుట్లైన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు చూడండి ఫైల్ అప్లోడింగ్ లాజిక్ ఏంటంటే మీరు ఒక ఫార్మ్స్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఒక ఫార్మ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫార్మ్స్ ని ఉపయోగించి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. సో దట్ అలా కలెక్ట్ చేసిన డేటాస్ ఏవైతే ఉన్నాయో ఓకే వేరే లొకేషన్స్ లోకి మీరు షిఫ్ట్ చేయాలి. ఓకే, మూవ్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ మీరు ఈ ఫార్మ్స్ ని ఉపయోగించి తీసుకున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో వేరే లొకేషన్స్ లోకి మూవ్ చేయడం, ఈ ప్రాసెస్ నే ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ అంటాం. క్లారిటీ? సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ని క్రియేట్ చేసుకుంటాను. చూడండి ఇది ఒక కోడ్ తీసుకున్నాం. ఓకే, ఇది HTML కోడ్ అండి. ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ ఇది. సో మీకు HTML బేసిక్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. ఓకే, సో బై యూజింగ్ HTML యూ కెన్ క్రియేట్ ద ఫార్మ్స్, రైట్? చూడండి ఇక్కడ HTML ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో విత్ ఇన్ ద HTML బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేశాను. విత్ ఇన్ ద బాడీ సెక్షన్ నేను ఏం చేశానంటే చూడండి ఇక్కడ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ లో యాక్షన్ అనే అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, ఎన్క్రిప్ట్ అని తీసుకున్నాను. దీని మీనింగ్ ఏంటంటే తీసుకున్న డేటాస్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ ద్వారా తీసుకున్న కంటెంట్స్ అన్ని కూడా ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లో డేటాని సెండ్ చేయాలి కదా. సో దట్స్ వై ఈ అట్రిబ్యూట్స్ తీసుకున్నా. మెథడ్స్ అనేది ఇక్కడ 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్స్ అండ్ గెట్ మెథడ్స్. మీ డేటా సెక్యూర్ గా ట్రాన్స్లేట్ అవ్వాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అనుకుంటే పోస్ట్ మెథడ్ తీసుకోవాలి, లేదంటే కనుక గెట్ మెథడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్, అంటే ఒక బాక్స్ ని క్రియేట్ చేయడానికి ఈ కంటెంట్ యూజ్ చేయాలి. అండ్ ఫైల్స్, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇక్కడ సబ్మిట్, వాల్యూ అప్లోడ్. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్లీ క్రియేషన్ ఆఫ్ ఫార్మ్ కోడ్ ఇది యాక్చువల్లీ. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ C డ్రైవ్ లో, జాంప్ లో, XT లో, మై ప్రోగ్రామ్స్ ఇందులో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫైల్ అప్లోడ్ డాట్ HTML. ఓకే, HTML నేమ్ తో సేవ్ చేయాలి. ఇక్కడ ఆర్ ఫైల్ ఆప్షన్ తీసుకోవాలి అండ్ సేవ్. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం చేశానండి, ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో మీకు తెలుసు కదా ప్రాసెస్. సో ఇక్కడ లోకల్ హోస్ట్, చూడండి లోకల్ హోస్ట్ /my PHP ప్రోగ్రామ్స్. సో ఎంటర్ చేద్దాం. సో చూడండి ఇక్కడ ఎందుకని
దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అంటే మనం జామ్ సర్వర్ యాక్టివేట్ చేసుకోలేదు కదా, రైట్. సో దట్ ద ఓకే జామ్ కంట్రోల్ ప్యానెల్లో అపాచీ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి అండ్ మినిమైజ్ చేసేసండి. నా ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. చూడండి ఫైల్ అప్లోడ్. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ కోడ్ తాలూకు రిజల్ట్ అంటే ఇది యాక్చువల్లీ. సో చూడండి అవుట్పుట్ చూడండి, ఇది యాక్చువల్ అవుట్పుట్. ఓకే క్లారిటీ. సో దిస్ ఈస్ ద కోడ్, దిస్ ఈస్ ద అవుట్పుట్. సో నేను ఏం చేశానంటే ఇది ఒక ఫామ్ అండి, సింపుల్ ప్రోగ్రామ్ ఫార్మ్స్, రైట్. బై యూజింగ్ దిస్ ఫామ్ యూ కెన్ కలెక్ట్ ద డేటా. చూడండి ఇక్కడ చూస్ ఫైల్స్. సో నేను ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ దాంట్లో నా మార్క్స్ మెమోస్ అన్ని ఉన్నాయి. సో డిగ్రీ మార్క్స్ మెమోస్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసింది ఇది. సో నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి దేర్ ఈజ్ నో యాక్షన్, అక్కడ యాక్షన్ ఏం జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఎందుకు యాక్షన్ జరగట్లేదు అంటే అక్కడ వెనకాల పిహెచ్పి కోడ్ మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలే. క్లారిటీ. సో ఇప్పుడు బై యూజింగ్ పిహెచ్పి కోడ్ ఈ డేటాని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే రైట్. ఆ ప్రాసెస్నే ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ అంటాం పిహెచ్పిలో. సో దట్ ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేసుకున్నాను నా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అప్లోడ్ మీద క్లిక్ చేస్తుంటే ఏ యాక్షన్ జరగట్లేదు. దానికి రీజన్ ఏంటంటే పిహెచ్పి కోడ్ మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు కనుక. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పిహెచ్పి కోడ్ ఒకసారి చూద్దాం. సో పిహెచ్పి కోడ్ ఒకసారి చూద్దాం. చూడండి ఇది యాక్చువల్లీ పిహెచ్పి కోడ్. ఓకే పిహెచ్పి కోడ్ ఇది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ పిహెచ్పి కోడ్ అనేది చూడండి ఇక్కడ రిసీవ్ డాట్ పిహెచ్పి నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ కావాలంటే యూ కెన్ టేక్ ఎనీ నేమ్. ఓకే సో ఈ యాక్షన్ ఏదైతే ఉంది అట్రిబ్యూట్, ఈ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఈ పిహెచ్పి కోడ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేస్తున్నారో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ. సో దట్ రిసీవ్ డాట్ పిహెచ్పి అని మెన్షన్ చేశాను కనుక ఇక్కడ మీరు ఈ పిహెచ్పి కోడ్ అనేది ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే సేవ్ యాజ్ సి డ్రైవ్లో, జాంప్లో, ఎక్సీ డాట్స్లో, మై ప్రోగ్రామ్. సో ఇక్కడ రిసీవ్ డాట్ పిహెచ్పి నేమ్తో మీరు ఇక్కడ సేవ్ చేయాలి. క్లారిటీ రైట్. సో ఇలా సేవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈ HTML కోడ్, ఈ పిహెచ్పి కోడ్ సేమ్ ప్లేస్లో సేవ్ చేయాలి, లేదంటే కనుక ప్రోగ్రామ్ ఎక్స్క్యూట్ అవ్వదు. ఓకే సో చూడండి బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్ అనేది ఏ లొకేషన్కి మూవ్ అవ్వాలి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో సి డ్రైవ్లో, జాంప్లో, HTDocs-లో పిహెచ్ ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. ఇది యాక్చువల్ లాజిక్. ఓకే సో చూడండి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాం, ఒక $_files. సో బై యూజింగ్ గ్లోబల్ వేరియబుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాను. పాత్, నేము, టైప్, సైజ్ ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ నిజంగానే ఫైల్స్ కనుక అప్లోడ్ అయితే ఫైల్ ఈస్ మూవ్డ్ అని రావాలి ఇక్కడ. ఓకే ఫైల్ ఈస్ మూవ్ ఆర్ ఫైల్ ఈస్ అప్లోడ్. సో ఒకసారి దీన్ని మనం సేవ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సరేనా, ఒకసారి చూడండి. బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ రిసీవ్ డాట్ పిహెచ్పి అండ్ ఫైల్ అప్లోడ్ డాట్ HTML 2 ఫైల్స్ ఇక్కడ వచ్చేసాయి చూసారా. సో ఇప్పుడు చూడండి మీరు కనుక ఫైల్స్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే ఈ లొకేషన్కి మూవ్ అయిపోవాలి, పిహెచ్పి ప్రోగ్రామ్స్. సో ఈ ఫైల్ ఎక్కడ ఉండాలి? సి డ్రైవ్లో, జాంప్లో, HTDocs-లో ఉండాలి. ఒకసారి అవి చెక్ చేసేద్దాం. చూడండి ఇక్కడ సి డ్రైవ్లో, జాంప్లో, HTDocs-లో చూడండి ఇదే కదా పిహెచ్పి ప్రోగ్రామ్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. చూడండి ఇందులో ఏ డేటా లేదండి. ఓకే చూడండి దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. సో ఒకసారి చూడండి క్లోజ్ చేస్తున్నాను. చూడండి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటున్నా. ఓకే రైట్ చూడండి అప్లోడ్ చేస్తున్నా. ఎస్ అప్లోడ్ అయింది. చూడండి ఫైల్ వాజ్ అప్లోడెడ్. ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ చూడండి. ఫైల్ నేమ్ డిగ్రీ డాట్ PDF అండ్ టైప్ అప్లికేషన్స్ అండ్ సైజ్ చూడండి. ఇవన్నీ మనం ట్రాక్ చేయడానికి ఈ గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటాం. క్లారిటీ రైట్. ఒకసారి ఇప్పుడు దాని అవుట్పుట్ చూద్దాం. ఒకసారి చూడండి ఎక్కడండి ఈ డ్రైవ్లో, జామ్స్లో, HTDocs-లో పిహెచ్పి ప్రోగ్రామ్స్ ఉండాలి కదా. రైట్ చూడండి ఒకసారి వచ్చిందా. ఓకే క్లారిటీ ఇక్కడికి మూవ్ అయింది చూసారా.
ఇందాక మీకు చూపించినప్పుడు ఆ ఫైల్లో డేటా ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఈ సర్టిఫికెట్స్ మూవ్ అయింది కదా. సో ఈ కాన్సెప్ట్నే మనం ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ ఇన్ పిహెచ్పి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.